ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ ఫోన్ రింగ్ అవుతుందేంటి? ఒకవేళ ఆ అపరిచిత వ్యక్తి అయి ఉంటాడా? హలో, ఏంటా హల్యా, నన్ను పూర్తిగా మర్చిపోయినట్టున్నావు? నా బాక్స్ విషయం కూడా పక్కన పెట్టేశావు? అదేం లేదండి, నాకు గుర్తుంది. గుర్తుంటే నా బాక్స్ ఇవ్వాలి కదా. నేనంటే భయం లేకుండా పోయిందా నీకు? నీ పాటికి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. మొన్న రిసార్ట్కు వెళ్ళావు, ఇప్పుడు విలేజ్కి వచ్చావు, మధ్యలో హాస్పిటల్కు వెళ్ళావు. అన్నీ చేశావు, కానీ నా పని మాత్రం చేయట్లేదు. అసలు ఎవరు నువ్వు? నేను ఎప్పుడు ఏం చేస్తున్నానో నీకెలా తెలుస్తుంది? నేను గాలిని, అన్ని చోట్ల ఉంటాను. నీ ప్రతి కదలిక నాకు తెలుసు. నేను నీ చుట్టూ వైఫైలా ఉంటాను. సీసీ కెమెరాలాగా నిన్ను గమనిస్తూనే ఉంటాను. ఇంతకీ నా బాక్స్ ఎక్కడా? ఎప్పుడు ఇస్తున్నావు? త్వరలోనే ఇస్తానండి. త్వరలో అంటే ఎప్పుడు? సిటీకి రాగానే ఇస్తాను. ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. లాస్ట్ టైం గౌతమ్ జస్ట్ మిస్. నెక్స్ట్ టైం మిస్ చేయను, వాణ్ణి పైకి పంపిస్తా. వద్దు వద్దు, తప్పకుండా బాక్స్ ఇస్తాను. నువ్వు నీ మాట నిలబెట్టుకుంటే గౌతమ్ ప్రాణం నిలబడుతుంది. జాగ్రత్త. అహల్య గారు, మీరేంటి టెన్షన్ పడుతున్నారు? కంగారు పడుతున్నారేంటి? ఏమండి, చెమట్లేంటండి? ఏమైంది? ఒంట్లో ఏమైనా బాలేదా? లేదండి, నేను బాగానే ఉన్నాను. మరి ఆ కంగారు ఏంటండి? ఓ, కొత్త ప్లేసేనా? అవును. ఏమండి, ఇది మా సొంత ఊరండి. సారీ సారీ, ఇది మన ఊరండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనవాళ్లే. పచ్చటి పొలాలు, కల్లా కపటం లేని మనుషులు, కాలుష్యం లేని వాతావరణం. మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు పదండి, రండి. నాకి నచ్చింది. ఈ ఫొటోస్ చూపించండి. ఈ అబ్బాయి పెద్ద హౌస్ సర్జన్ మేడం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా 4 హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళ డాడీ కూడా మీలాగా ఫార్మా కంపెనీ ఓనర్. నెక్స్ట్. మామ్, నేను నీతో మాట్లాడాలి మామ్. 10 minutes. తనెవరు? మీరేం చేస్తున్నారు? తను లత, మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తుంది. నీకు మ్యాచెస్ చూద్దామని పిలిపించాను. నాకు కొన్ని పిక్స్ నచ్చాయి. ఏయ్, బయటకెళ్ళవే.
ఎక్స్క్యూజ్ మీ, మరి అదగా బయటికి పోవే. వాట్ ఈస్ దిస్ మ్యామ్? మీ అమ్మాయిని ఇలాగే పెంచారా మీరు? నేను ఎలా పెరిగితే నీకంటే? మర్యాదగా వెళ్ళకపోతే మెడ పట్టి బయటికి గంటేస్తాను. అవుట్. వై యు డిడ్ దిస్ అదితి? నీకేమైనా మతిపోయిందా మామ్? గౌతమ్ని కాదని నాకు వేరే మ్యాచ్ చూస్తున్నావు. వాణ్ణి నిన్ను వదిలించుకున్నాడు కదే. గౌతమ్ నన్ను వదిలేయలేదు, నేను కూడా గౌతమ్ని వదులుకోలేదు. వాడి కోసం చావాలనుకున్నాను, వాడి కోసమే బ్రతికాను. ఇంత తెలిసి కూడా నువ్వు నాకు వేరే సంబంధం ఎలా చూస్తున్నావు మామ్? మరేం చేయమంటావు? గౌతమ్కి డివోర్స్ రాలేదు, ఎప్పటికీ రావు కూడా. ఇంకెలా నీకు వాడితో పెళ్లి చేసేది? మ్యూచువల్ గా డివోర్స్ అప్లై చేస్తే డివోర్స్ వస్తాయి కదా. గౌతమ్ అహల్యలతో మనం అదే కదా చేయించింది. జడ్జు కేసు కొట్టేసింది. జడ్జి కేసు క్యాన్సిల్ చేసేలాగా కోర్టులో ఏదో జరిగింది. అందుకే మనకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చింది. ఏమంటున్నావు? ఆ రోజు ఏదో జరిగింది మామ్, అదేంటో కనుక్కోవాలి. నాకు అదే షాక్గా ఉంది. ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ లా రూల్స్ దాటని స్ట్రిక్ట్ మనిషి. అలాంటిది ఈరోజు మానవత్వంతో తీర్పిచ్చానని కొత్తగా చెప్తుంటే షాక్ అయ్యాను. న్యాయశాస్త్ర పరిధిని దాటి మానవతా దృక్పథంతో, నా వ్యక్తిగత విచక్షణతో తీర్పిస్తున్నాను. కరెక్టే కదా? నేను ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళి ఆ జడ్జి గారి సంగతి ఏంటో తెలుస్తా. ఆగో, ఇలాగే వెళ్ళి ఆవిడతో హార్ష్గా మాట్లాడతావా? నీ మీద కేసు పెట్టి జైల్లో పెట్టిస్తుంది. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ పద్ధతి ఏంటో నేను తెలుసుకుంటాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు మామ్. గౌతమ్కి అహల్యకి డివోర్స్ కావాలి, అంతే. ఏం జరిగినా అహల్య మాత్రం గౌతమ్ దగ్గర ఉండకూడదు. మావయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. స్వీట్స్ క్రేకర్స్ ఇంకా రాలేదేంటి? ఎప్పుడొస్తాయి మావయ్య? నిన్ననే ఆర్డర్ ఇచ్చేస్తాను బుజ్జి, ఆన్ ద వే. డెలివరీ బాయ్స్ తీసుకొచ్చేస్తున్నారు. అన్నా, మనల్ని ఆ గౌతంగాడు నీ బంగారము గుర్తుపడితే ఎలాగన్నా?